శాంతాక్లాస్. అసలు ఈ తాతగారు ఎక్కడి నుండి వచ్చారు? నికోలాస్ ఈయన పేరు. వీళ్ళ నాన్నగారు చాలా ధనవంతుడు. చిన్నప్పుడు వాళ్ళు చనిపోయారు. ఇతను ఎదిగిన తర్వాత దేవుని సేవకుడుగా, ఒక బిషప్గా, సంఘాలకు ఒక అధినేతగా ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో ఉండేవాడు. మరి ఇతనుకున్న రిచ్నెస్, బోల్డ్ డబ్బు ఉండేది. దీన్ని ఏం చేసేవాడంటే పిల్లలందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి వాడాడు. క్రిస్మస్ టైంలో పిల్లలు ప్రార్థన చేస్తుంటే అక్కడ రాసి పెట్టమనేవాడు. నాన్న మీకు ఏం కావాలో ప్రేయర్ చేసి నాకు పలాంటి కావాలి జీసస్ అని రాసి అక్కడ పెట్టమనేవాడు. సో అక్కడ పలాంటి కావాలని రాసి అక్కడ పెట్టేవాళ్ళు. ఇతను అవన్నీ జాగ్రత్తగా తీసుకుని కలెక్ట్ చేసే వాళ్ళ పేర్ల ప్రకారంగా. ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి వ్యర్థం చేయకుండా తన ధనాన్ని దేవుని సేవకు, పసిబిడ్డలకు వాడాలని, వాళ్ళ విశ్వాసాన్ని పెంచడానికి ఆ స్లిప్స్ తీసుకువెళ్ళి ఆయన రాత్రికి రాత్రి కొని దగ్గర పెట్టుకొని వాటిని రెండో రోజు తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. వాళ్ళ స్లిప్తో పాటు అవి అక్కడ ఉండేవి. పిల్లలు ప్రార్థన చేసాం నిన్న, మాకు దేవుడు జవాబిస్తాడని మళ్ళీ చర్చికి వెళ్ళి చూస్తే చర్చి దగ్గర ఎగ్జాక్ట్గా వాడు ఏం ప్రార్థన చేశాడో అదే గిఫ్ట్ అక్కడ ఉండేది. అది చూసిన వెంటనే వారు గంతులు వేసి జీసస్ మాకు ఆన్సర్